వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్. కాదు కాదు షాకింగ్ న్యూస్. మన ఊరు బ్యాచులర్ ఇంకా మార్కెట్ లోనే ఉన్నారండి. పేరు సత్య, వయసు 55 సంవత్సరాలు. క్యాలిక్యులేటర్ కూడా కొంచెం ఆలోచించేలా ఉంది కదా. వృత్తి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వ్యవసాయం. అంటే అండి ఐటీ కంటే ఫార్మింగ్ హాట్ టాపిక్ కదండి. ఏవంటోయ్ ఆస్తిపాస్తులు దిట్టంగా ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ చూసి బ్యాంక్ మేనేజర్ కూడా షాక్ అయ్యాడంట. ముఖ్యంగా పని చేస్తాడు, మాట తక్కువ, అడిగితే ట్రాక్టర్ కూడా డ్రైవ్ చేస్తాడు అంట. బామలు గమనించండి, ఇలాంటి అల్లుడు దొరకాడంటే లాటరీ కొట్టినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? మరిన్ని వివరాలకు రేలంగిలో ఉన్న దాసు గారిని సంప్రదించండి. ఎవండోయ్ 24/7 అవైలబుల్. కానీ లంచ్ టైంలో మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. లేట్ అయితే ఈ అల్లుడు వేరే ఊరికి షిఫ్ట్ అవుతాడు. అప్పుడు ఎంత బాధపడినా టీనీలు కూడా ఎవరు ఇవ్వరు. सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूल। హలో, ఒరే బాలరాజు, రావణమ్మ గారు చెప్పండి. అర్జెంటుగా ఇంటికి రారా, మనం బయటికి వెళ్ళాలి. అమ్మా మీరు మాకు పని చేసి పెట్టాలి. ఏంటో చెప్పరా. మా బామ్మదికి పెళ్ళి అవుతలేదమ్మా, మీరే ఏదో రకం చేసి పెట్టాలమ్మా. సరేరా, మాట్లాడదాంరా. సరే అమ్మా, ఇప్పుడే వచ్చేస్తున్నానమ్మా. ఓకే అమ్మా. నన్ను చూస్తున్నారు, ఎవరి డప్పుడు కొట్టనా? ఒరే ఒరే, ఏంట్రా ఇది? మోడల్ మామా మోడల్. మోడలా? ఓ నీ మోడల్ మండిపోను, బాగానే ఉన్నది. అవుమలా ఇడ్డోరు. రావణమ్మ గారు, రావణమ్మ గారు. రారా, నీకోసమే చూస్తున్నాను, కూర్చో. సరేనమ్మా. ఏరా, ఎవరికో పెళ్లి సంబంధం అన్నావు? అవునమ్మా, మా బామ్మది వాడికి అసలు పెళ్ళి అవుతలేదు. మరి ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్ళంటే మామూలు విషయం కాదు బాలరాజు. అమ్మాయిలు అస్సలు దొరకట్లేదు. అంతేగా కదమ్మా, మరి మీ దగ్గరకు వచ్చింది. చాలా మందికి ముసలోళ్ళకి పెళ్లి చేశారు కదమ్మా మీరు. మా వాడికి కూడా ఏదో దారి చేయండి అమ్మా. సరేరా, నన్ను ఒకసారి వాడితో మాట్లాడి నువ్వు. ఒక నిమిషం అమ్మా. బావా చెప్పు. లైన్ లో ఉండరా, రావణమ్మ గారు మాట్లాడతారు. సరే బావా. ఏరా, ఏం జాబ్ చేస్తున్నావు? సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఇంకా సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్లు ఏంట్రా? ఇప్పుడు వ్యవసాయం ట్రెండింగ్ లో ఉంటేను. అదే అండి, ట్రై చేస్తున్నాను. వేకెన్సీ లేక వ్యవసాయంలో జాబ్ రావట్లేదు. ఇంకా పాతకాలం చింతకాయలాగా అవే జాబ్లు ఏంట్రా బాబు? ఏం చేస్తామండి, అందరికీ వ్యవసాయంలో జాబ్ రావాలంటే కష్టం కదండి. నీ మాట వింటుంటే నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు. ఇలా ఉంటే నిన్ను డ్రమ్ములోనో కుక్కర్లోనో పెట్టి చంపేస్తారా? పర్లేదండి, పెళ్ళి అయితే చాలు. చూడు బాబు, పురుష జనాభా తగ్గించడానికి భర్తని భార్య చంపడం లీగల్ చేసేసారా, చూసుకో మరి. అయినా పర్లేదండి, ఒక్కసారి పెళ్ళి అయితే చాలు. సరేరా, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను, మిగిలిన విషయాలు మీ బావతో మాట్లాడతాను. సర్లే అండి, వీలెంత తొందరలో పెళ్ళయ్యేలా చూడండి. సరే బాలరాజు, పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నావు? క్యాషా, ఈఎంఐయా? ఈఎంఐ అండి. సరేరా, కట్నం 50 లక్షలు ఉండొచ్చు. పెళ్లి ఖర్చులు అవి ఓ 30 లక్షలు అవుతాయి. మరి నా ఫీజు అది కలిపితే రౌండ్ ఫిగర్ 1 కోటి రూపాయలు అవుతుంది. సరేనమ్మా. సరేరా, వాడు ఆధార్ కార్డు ఇవ్వు. ఇదిగా అమ్మా. వీడి ఆధార్ కార్డులో 80 లక్షల వరకు లిమిట్ ఉందిరా. మిగిలిన 20 లక్షలు మీరు డౌన్ పేమెంట్ కట్టాలి. నెల నెల మీ అకౌంట్లో 1 లక్ష రూపాయలు కట్ అవుతుందిరా. ఫస్ట్ తారీఖు కల్లా మీ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సరే అమ్మా. సరేరా, రేపు డాక్యుమెంట్స్ తీసుకురా. సరే అమ్మా, రేపు పొద్దున్న పట్టుకొచ్చేస్తాం. బాలరాజు, చెప్పడం మర్చిపోయాను. రేలంగిలో ఒక ముసలాడికి పెళ్ళి అవ్వట్లేదంటరా. మనం సంబంధం సెట్ చేయాలి. డీటెయిల్స్ తీసుకోవాలి. నువ్వు ఆటో రెడీ పెట్టు, నేను వస్తాను. సరే అమ్మా, మీరు రెడీ అయ్యి రండి.
అమ్మ మిమ్మల్ని ఒకటి అడగొచ్చుమా? అడగరా? మీ ఇంటికి చాలా సార్లు వచ్చాను, ఇప్పుడు వచ్చి అయ్యగారిని చూడలేదండి. ఆయన మీతో ఉండరమ్మా? సార్, ఎవరయ్యా నువ్వు? నా పేరు రాజ్, రూత్ రాజ్. అయితే అదే సార్, ఇంటర్వ్యూ ఉందన్నారని వచ్చాను. ఇంటర్వ్యూనా? ఆల్రెడీ అయిపోయినాయా? మళ్ళీ పడినప్పుడు చెబుతాను, వెళ్ళి వెళ్ళు. అదేంటయ్యా అలా అనకండి అయ్యా, సాఫ్ట్వేర్ జాబ్ అని ఎవరో పిల్లల్ని ఉండలేదు. కాస్త జై చూపి ఈ జాబ్ నాకు వచ్చేలా చేస్తే నా పెళ్ళి అయిపోద్దయ్యా. అంత అవసరం ఉన్నవాడు ఇంత లేట్ ఎందుకు చేసావయ్యా? ఏం చేస్తాం సార్, నేను స్టార్ట్ అయ్యే టైంకి ఒక అతను వచ్చారు. వెబ్సైట్ డిజైన్ చేయమన్నారయ్యా. ఏదో టీనేళ్ళకి వస్తుందని తయారు చేసి వచ్చేటప్పుడు టైం అయిపోయిందయ్యా. ఏంటి టీనీల కోసం వెబ్సైట్లు తయారు చేసుకుంటున్నావా? అవునయ్యా. నీ పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తుందయ్యా. సరే, ఇంటర్వ్యూ పెడతాను, ఫెయిల్ అవుతే నేనేం చేయలేను. సరే సార్. ఏది ఫైల్స్ ఎల్లకి ఇవ్వు. సార్ తీసుకోండి. సరే, మొదటి ప్రశ్న, వరి పంట ఎందుకు వేస్తారు? వరి పంట వేయకపోతే బియ్యం రావు సార్. బియ్యం రాకపోతే కడుపు ఖాళీగా ఉంటుంది సార్, అందుకే వరి పంట వేస్తారు సార్. వరి పంట పెరుగుతుందని ఎలా తెలుస్తుంది? పొలంలోకి వెళ్ళి చూస్తారు సార్. సరే, వరి పంటలో వచ్చే సమస్యలేంటి? మొదటిలో పురుగు పట్టడం, మధ్యలో వర్షం పడకపోవడం, లాస్ట్లో ధర పడిపోవడం. కోత కోసే టైంలో రైతు ఫీలింగ్ ఎలా ఉంటది? పంట చూస్తే సంతోషం, ధాన్యం చూసి ఆనందం, దశ చూస్తే టెన్షన్. అదో మిక్స్డ్ ఫీలింగ్ సార్. సరేనయ్యా, ఇప్పుడు ప్రాక్టికల్ రౌండ్కి వెళ్దాం. అయ్యా రిజల్ట్. నువ్వు సెలెక్ట్ అవ్వలేదయ్యా. అదేంటయ్యా, అన్నీ బాగానే చేశాను కదయ్యా. అన్నీ బాగా చేసావా? నువ్వు ఓల్డ్ సిలబస్ ఫాలో అవుతున్నావయ్యా. ఇప్పుడు పంటలకు లాస్ ఎక్కడ ఉందయ్యా? లాభాలే గాని ఒక తలపాక చుట్టడం రాదు, ఒక పరదా చుట్టడం రాదు నీకు. సర్టిఫికెట్లో 100కి 99 మార్కులు ఉంటే సరిపోదయ్యా, స్కిల్ ఉండాలా. ఇదిగో ఫైలు తీసుకుని వెళ్ళు. స్కిల్ ఉండదు, ఏముండదు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఇంటర్వ్యూకి. ఇక్కడే అంటమ్మా, లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళాలి అంతే. ఒరేయ్, నువ్వు వెళ్ళిపో, పని అయ్యాక నేను ఫోన్ చేస్తాను. ఓకే అమ్మ, ఓకే అమ్మ. దాస్ గారు అంటే మీరేనండి? అవును, నేనే. చెప్పండమ్మా. ఎవరికో ఒక ఆయనకి పెళ్లి సంబంధం చూడాలన్నారు కదా? అవునమ్మా, వివరాలన్నీ తెలుసుకుని వచ్చారా? అవునండి, టీవీలో యాడ్ చూశాను. మీరు కానీ ఈ పెళ్లి చేసి పెట్టారంటే మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత ఇస్తానమ్మా. నేను చేస్తానయ్యా, కానీ నాకు అతని గురించి పూర్తిగా తెలియాలి. అప్పుడే నేను ఏమైనా చేయగలను. అసలు ఆయనకి ఇప్పుడు వరకు పెళ్ళెందుకు అవ్వలేదు? ఏదైనా ఆరోగ్య సమస్య? చిచి, అటువంటిది ఏమీ లేదమ్మా. మరి అసలు ఏం జరిగింది? ఆయన పేరు సత్య, ఆయన ఫ్రెండ్ పేరు బాల. ఏ పోరా,
ఏంట్రా? అరే నేను బండి తేలేదు, నేను దింపరా. సరే ఎక్కిసావు. థ్యాంక్స్ రా బాబు, నీకు కాకినాడ కాజు చెప్పిస్తాను. ముందు సరికి కూర్చో. పద పద పద. అరే నాకు ఆకలేస్తుందిరా. సరే సుబ్బారావు హోటల్ నీకు బజ్జీలు అంటే ఇష్టం కదా, అక్కడ బజ్జీలు తీసుకుందాం పదా. అక్కడ నీ చిట్టి నచ్చదు కదరా, కాంతర హోటల్కి వెళ్దాం. మా పెసరట్టు నీకు చాలా ఇష్టం కదా, పదా. సరే. బాబాయ్ అయిపోయింది, వెళ్ళిపోదామా? సరేరా, అవన్నీ సర్దేయండి, వెళ్ళిపోతారు. అలాగే బాబాయ్. ఈ రోజు మీరు పని బాగా చేశారా, మీకు పార్టీ ఇద్దారనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండిరా. నీ పార్టీలు అంటే తెలుసులే, నువ్వు పిసినారి పార్టీ. నిజమేరా, ఏం కావాలో చెప్పండి రా. పార్టీలు కట్టరా ఏమొద్దులే బాబాయ్. అరే ఏం కావాలో చెప్పండి రా, నిజంగా ఇస్తానురా. సరే నాకు పల్లెలు తీసుకో బాబాయ్. నాకు బూందీ తీసుకో బాబాయ్. ఓకే, మా బాబా పార్టీ ఇస్తాడు, కడుపు కా తింటాము. ఏమండి 20 రూపాయలు బూందీ ఇస్తారా? అందులో పల్లీలు ఎక్కువగా ఉండేలా చూడండి. పల్లి 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 పల్లి, ఇది పార్టీ. పల్లి. అరే సచ్చా, నువ్వు పల్లీలు అడిగావు కదా, ఇదిగోరా. అరే బాలా, నువ్వు బూందీ అడిగావు కదా, ఇదిగోరా. బాబాయ్ బాబాయ్, నీ పార్టీకి నీకు దండంగానే మేము వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోతాం. అరే వెళ్ళండి వెళ్ళండి రా, మీకు వద్దంటే నేనే తినేస్తాను ఇవన్నీ. బాబాయ్ నా అప్పుడు పెట్టి బాబాయ్. పెట్టు బాబాయ్. అమ్మా రాదా, అన్నం పెట్టు. అన్నయ్య వస్తున్నా. ఆయుధాలు పట్టను అంటూ బావ పండి తోలి పెట్టి ఆనందలాల. ఇంత నైట్ వరకు ఎందుకన్నయ్య, ఈ ఉద్యోగం ఏదో మానేయచ్చు కదా. మనం ఇక్కడ దాకా ఎలా వచ్చాం, మర్చిపోయావారా? అడుగు తినే మనల్ని పనిచ్చి చార్జ్ చేసాడు రా బాబాయ్. ఆ పనే కదమ్మా మనకు అన్నం పెడుతుంది. ఆ పనే మనకు జీవితాన్ని ఇచ్చిందమ్మా, దాన్ని ఎలా మానేమంటావు? సరే సరే అన్నయ్య, మీరు తినండి. తిలకే
నాన్న టీ తీసుకోండి. ఆగండి, బ్రష్ చేశారా? చేసేలే అమ్మా. సరే అయితే తీసుకోండి. నాన్న, నేను రాధ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తా. సరే అమ్మా. సరే నాన్న. అన్న 3 జ్యూస్ చేయన్నా. తాగుతారా అన్న? ఆ, అక్కడ కూర్చోండి. రాధా, రాధా, రావే, వచ్చావా? రావాలి కదా. నువ్వు నా కోసం వస్తున్నావా లేదా మా అన్నయ్యని చూడడానికి వస్తున్నావా నాకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరు నాకు 2 కళ్ళే. కొయ్ కొయ్. సిగ్గుపడిన చాలే గాని నీకోసం అక్కడ బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళు. సరే సరే, వెళ్ళొస్తా. బాయ్ బాయ్. పిచ్చిదాను. ఏమండి ఏమైంది? ఏంటి ప్రాబ్లం? నువ్వు కదా 2 కుర్రలు ఉండాలేరు. షాప్ ఓనర్ నేను. నీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నువ్వైతే ప్రాబ్లం అడుగుతావు, వాళ్ళైతే సౌండ్ బట్టి ప్రాబ్లం ఏంటో చెప్పేస్తారు. బాబాయ్ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇది క్లచ్ పని చేయట్లేదయ్యా. ఎందుకు చెప్పడం? సౌండ్ వినిపించేస్తే చెప్పేస్తాడు ఆయన. నువ్వు కూర్చో బాబాయ్, కూర్చో. బాబాయ్ నువ్వు కొంచెం సైడ్ ఉండు. బాబాయ్ రెడీ? రా బాబాయ్. ఈ షాప్ రైట్ మరి. ఓనర్ నేనా మీరా అర్థం అవట్లేదురా. ఆదివారం వస్తే చాలు టిప్ టాప్ గా రెడీ అవడానికి షాప్కి లేట్ గా వస్తారు. ఈ లోపల కస్టమర్లు అందరూ నా పరుగు తీసేస్తూ ఉంటారు. రేయ్, నువ్వు వెళ్ళమ్మా. సరే నాన్న. రే, అడుక్కుని తినేవాళ్ళరా మీరు. పోన్లే పాపమని చారు చేస్తే నా కూతురు కావాలరా నీకు?
వదిలేండి అయ్యా, వదిలేండి, వదిలేండి, ఇంకెప్పుడు జరుగు, దయచేసి వదిలేండి. వదరా సత్య. హలో చెప్పురా. నా కూతుర్ని నీ కొడుక్కి ఇద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? నువ్వు అడిగితే నేను కాదంటానురా. సరేరా, వారం రోజుల్లో పెళ్ళి అయిపోవాలి. మిగతా విషయాలు మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఏంటి? సరేరా, మంచిది. సరేరా. రాధా, రామలక్ష్మి చెప్పవే. ఎందుకే ఏడుస్తున్నావు? ఏమైంది? నాకు వేరే వాళ్ళతో పెళ్లి చెయ్యాలని చూస్తున్నారే మా నాన్న. నేను మన ఊరి వంతెన దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. మీ అన్నయ్యని రమ్మని చెప్పవే. సరే సరే, నువ్వు టెన్షన్ పడు. థ్యాంక్స్ రాధా. ఒరే అన్నయ్య, రామలక్ష్మి ఫోన్ చేసిందిరా. వాళ్ళ నాన్న తనకు వేరే సంబంధం చూస్తున్నారంట. ఏరా, బాబాయ్తో మాట్లాడిద్దామా? వద్దురా, వాళ్ళు మన కోసం చాలా చేశారు. వాళ్ళ కోసం రామలక్ష్మి మర్చిపోతారా? మర్చిపోతారా? హలో బాలా, సత్య ఉన్నాడా? చూడు రామలక్ష్మి, సత్యకి నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు మీ నాన్న చూసి నన్ను పెళ్లి చేసుకో. నేను ఒకసారి ఆయనతో మాట్లాడొచ్చా? తప్పకుండా అమ్మా, రైట్, నేను తీసుకెళ్తాను. అదిగో అమ్మా, ఆయన అక్కడ ఉన్నాడు. సరే బాబు, నేను మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. సత్య, రామలక్ష్మి,
ఆ రోజు నువ్వెందుకు రాలేదు సత్య? అవన్నీ ఇప్పుడు ఎందుకులే రామలక్ష్మి. చెప్తావా వెళ్ళిపోమంటావా? అది కాదు రామలక్ష్మి, మేము అడుక్కు తినేవాళ్ళం. అన్నయ్య ఆకలేస్తుంది, కొంచెం కూర్చో అమ్మాయి. ఎవరొకరు వస్తారో నేను అడుగుతాను. ఎవరన్నా మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? అయ్యా ఆకలేస్తుంది, అన్నం పెట్టిస్తారా? అరే పాపం రా, వాళ్ళు మనం తీసుకెళ్ళి పెంచుకుందాంరా. నా వల్ల అవదరా, నాకు నా కూతురు ఉంది. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, తీసుకెళ్ళి పెంచుకో. రండమ్మా రండి. మా బాబాయి మీ నాన్న మమ్మల్ని చేరదీశారు. అలాంటి వాళ్ళని కాదని మేము ఏం చేయగలం చెప్పు. అందుకని అలా ఏరా బాబాయ్తో మాట్లాడద్దామా? వద్దురా, వాళ్ళు మన కోసం చాలా చేశారు. వాళ్ళ కోసం నేను రామలక్ష్మి మర్చిపోతారా? మర్చిపోతారా? అయినప్పటికీ నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశాను రామలక్ష్మి. కానీ మీ నాన్న సత్య 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 ఏమేం సత్య? సత్య 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 మీ కూతురే ప్రాణంగా ఎందుకు ఎలా చేసా? ఈడు బతుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమేరా, అందుకే చంపేస్తా. లేక నా కూతురు కావాలి వీడికి. బాలా సత్య ఉన్నాడా? చూడు రామలక్ష్మి, సత్యకి నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు మీ నాన్న చూసి నన్ను పెళ్లి చేసుకో. ఇప్పుడు సంతోషమేనా? నా కూతురు అంటే నాకు ప్రాణంరా. నా కూతురు జోలికి ఇంకోసారి వస్తే చంపేస్తాను. జాగ్రత్త. ఆరు మాసాలు కోమాలో ఉండిపోయాను రామలక్ష్మి. నేను కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీవు ఇంట్లోంచి వెళ్ళిపోయావని చెప్పారు. నీ కోసం చాలా వెతికాను రామలక్ష్మి, కానీ ఫలితం లేకుండా పోయింది. అయ్యో రామలక్ష్మి, నన్ను క్షమించి సత్య. అయ్యో అదేమీ లేదు రామలక్ష్మి. నువ్వు అప్పటి నుంచి పెళ్లి చేసుకోలేదా సత్య? నేను ప్రేమించింది నిన్ను రామలక్ష్మి, వేరే వాళ్ళని ఎలా చేసుకోగలను? నీకు పెళ్ళైనట్టుంది. లేదు సత్య, ఒక ఆడపిల్లకి పెళ్ళి అవ్వలేదంటే ఈ సమాజం ఎన్ని ఇబ్బందులు పెడుతుందో తెలుసు కదా. అందుకే ఈ వేషం. ఎవరికీ నా ఆచూకీ తెలియకూడదని పేరు కూడా మార్చుకున్నాను. రామలక్ష్మి, మనం పెళ్లి చేసుకుందామా?